నమస్కారం. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం పెంటపాడు ఎస్టీవీఎన్ హిందూ హై స్కూల్ నుంచి ప్రపంచ శాంతిని కోరుతూ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రామచంద్రారెడ్డి గారు స్థాపించి అంచెలంచెలుగా రాష్ట్రం అంతా కూడా ఈ మానవతా సంస్థనే అన్ని చోట్ల కూడా బాడీలు ప్రకటించడం, అందరూ కూడా సేవా తత్వంలో మాత్రమే దీంతో తీసుకోవడం జరిగింది. దాంట్లో మన మోహన్ రావు గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇది ఆయన సేవలు అందించేదానికి ముందుండి మరి ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. భారతదేశంలో శాంతి కావాలని ఈ తాడేపల్లిలో ర్యాలీ చేయడం అనేది మరి గొప్ప విషయం. ఎందుకంటే ఎక్కడున్నా కానీ మనందరూ బాగుండాలని మంచి ఉద్దేశంతో ఈ మానవతా సేవా సంస్థ చేస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడైనా మరి చనిపోయిన వారిని తీసుకెళ్ళడానికి ఐస్ కూలింగ్ బాక్సులు కానీ సెక్రటరీలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం, మరి డెడికేటెడ్గా ఇంకా నాకు రాజకీయం కంటే సేవే ముఖ్యమని చెప్పి మరి మోహన్ రావు గారు ఈ కార్యక్రమాన్ని ఎంచుకొని ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన వారికి నా తరఫున కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే మీరు ఈ కార్యక్రమం చేసి ఉండకపోతే వచ్చి ఉండేవాడు కాదు ఇవాళ వర్క్ షెడ్యూల్లో. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు తాడేపల్లి మోహన్ రావు, జనసేన నాయకులు పుల్లా బాబీ, పాలూరు వెంకటేశ్వరరావు, వర్తనపల్లి కాశీ, బూరాడు శ్రీనివాస్, పైబోయిన వెంకటరామయ్యలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మాతృ శిశు మరణాల నివారణలో క్లినికల్ రిపోర్టులు సిఫార్సులు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటాయని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో మంగళవారం ఐఎంఆర్, ఎంఎంఆర్ మరణాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మంగళవారం సమీక్షించి మాట్లాడారు. జిల్లాలో 2 మాతృ మరణాలు, 22 శిశు మరణాలు సంభవించడం దురదృష్టకరమని అన్నారు. వీటిపై ఆర్డీఓ విచారణ చేపడతారని పేర్కొన్నారు. అలాగే క్రిటికల్ కేసుల్లో డాక్టర్లు శ్రద్ధ వహించాలని అన్నారు. జిల్లాలో మరణాలు సంభవించకుండా ముందస్తు వైద్యపరమైన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ పద్మశ్రీ, డిఐఓ డాక్టర్ ఎన్ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ పంట నమోదు వ్యవసాయ అనుబంధ శాఖలోని అన్ని పథకాలకు ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు తెలిపారు. కొవ్వూరి సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించి మాట్లాడారు. జిల్లాలో వివిధ పంటల సాగు విస్తీర్ణం 3,10,253 ఎకరాలని చెప్పారు. ఈ పంట నమోదు వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పంట సాగు ధృవపత్రాలను గ్రామ రెవెన్యూ అధికారుల ద్వారా రైతులకు అందజేయాలని పేర్కొన్నారు. ఈ నెల 3వ వారంలో జరిగే సామూహిక ఎలుకల నిర్మూలన కార్యక్రమంలో రైతులందరూ పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పి విజయ్ భాస్కర్లు పాల్గొన్నారు. దోమల ద్వారా అనేక వ్యాధులు సంక్రమిస్తాయని, వాటిని నివారణ చేయగలిగితే ఆరోగ్యం చాలా వరకు కాపాడుకోవచ్చని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పల్లివెల ప్రసాదరావు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజలు దోమల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. తారీఖు ఈ రోజు ప్రపంచ దోమల దినోత్సవం. అంటే దోమలు నిర్మూలించాలి, మన ఇంటి పరిసర ప్రాంతాలన్నింటి శుభ్రంగా ఉంచుకోవాలి, నీటి నిల్వలు లేకుండా చేసుకోవాలి. నీరు నిల్వ ఉన్నట్లయితే వాటిపై మట్టి వేసి ఆ గుంటలు లేకుండా కప్పు పెట్టుకోవాలి. ఇంటి దగ్గర పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి. గోళెల్లోని నీటి ట్యాంకుల్లోని మూతలు వేయాలి. అందులో మూతలు లేనట్లయితే దోమలు వెళ్ళి గుడ్లు పెడతాయి. దానివల్ల దోమలు పెరిగి లార్వా పెరిగి ఆ పెద్దవయ్యి ఒక వారం 10 రోజుల్లో పెద్దవైపోయి అవి కుట్టినట్లయితే మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తాయి. కనుక వాటిని నిర్మూలించుకోవాలంటే మనం దోమలు లేకుండా చూసుకోవాలి. లార్వాని నిర్మూలించాలి. అది లార్వా దశలోనే మనం నిర్మూలించుకోవాలి. దీనివల్ల ఏంటంటే మలేరియా, డెంగ్యూ రాకుండా మనం నివారించుకోవచ్చు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ తెల్లం గంగాధరరావు, వైద్య ఉద్యోగ సంఘ నాయకులు జీవీవి ప్రసాద్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు.
ఉపాధి హామీ పథకం కింద చేయగల ఆవశ్యక పనులను గుర్తించి నివేదిక ఇవ్వాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ అమలాపురం కలెక్టరేట్ లో ఈ పనులపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. మెటీరియల్, లేబర్ కాంపోనెంట్ల ద్వారా జిల్లాలో 266 రకాల పనులు ఉపాధి హామీ పథకంలో చేయొచ్చని చెప్పారు. ఎంపీడీఓలు మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని మండలాల్లో ఉపాధి హామీ పథకం కింద ఏ పనులు చేయవచ్చో గుర్తించాలని ఆదేశించారు. ఆగస్టు 23న రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో గ్రామ సభలకు కనీసం 30% మంది ప్రజలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటులు కొణిదెల చిరంజీవి పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా రాజోలు తాలూకా చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. రాజోలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే దేవవరప్రసాద్ ప్రారంభించారు. ఈ శిబిరంలో మెగా అభిమానులు పాల్గొని రక్తదానాన్ని చేశారు. ఈ సందర్భంగా భారీ కేకును కట్ చేసి చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పద్మవిభూషణ్ చిరంజీవి 2 తెలుగు రాష్ట్రాలకు అనేక సేవలు చేశారని రాజోలు నియోజకవర్గం ప్రజల తరపున అభినందనలు తెలుపుతున్నాను అన్నారు. అలాగే రాజోలు ఆసుపత్రిలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో జరుగుతున్న స్వామివారి దివ్య పవిత్రోత్సవాలు మంగళవారం జరిగి విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసి తెలియక దొరికిన తప్పుల ప్రాయశ్చిత్తము నిమిత్తం నిర్వహించిన ఈ ఉత్సవాలు 4 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ఉదయం ఆలయంలో పవిత్రావరోహణ, శ్రీ మహాపూర్ణాహుతి హోమాన్ని, అనంతరం శ్రీ మహాదాస్విరచనాన్ని ఆలయ అర్చకులు, పండితులు వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీవారి మూల విరాట్, అలివేలు మంగమ్మ, ఆండాల్ అమ్మవార్లు, ఉత్సవమూర్తులపై ఉంచిన దివ్య పవిత్రాలను అర్చకులు వేద మంత్రోచ్చరణల నడుమ తొలగించారు. అనంతరం వివిధ దినుసులతో శ్రీ మహాపూర్ణాహుతి హోమాన్ని ఆలయ అర్చకులు నేత్రపర్వంగా జరిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారిని దర్శించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి. భీమవరంలో జరిగిన నేర సమీక్షా సమావేశంలో ఆదేశించిన ఎస్పీ నయీం అస్మి. తణుకులో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ కార్యకర్తలు. తణుకు బోళ్ల వీరవెంకన్న ఫిజియోథెరపీ కేంద్రానికి సాంకేతిక పరికరాన్ని బహుకరించిన అతికాల కుటుంబ సభ్యులు. అభినందించిన సీనియర్ సిటిజన్స్ నేతలు. కలకత్తాలో జరిగిన మహిళా డాక్టర్ హత్యకు నిరసనగా తణుకులో న్యాయవాదుల నిరసన ర్యాలీ. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ప్రపంచ శాంతి ద్వారానే ప్రతి ఒక్కరికి మేలు. పెంటపాడులో పేర్కొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. శిశు మరణాల నివారణలో క్లినికల్ రిపోర్టులకు సిఫార్సులకు ప్రాధాన్యత. రాజమండ్రిలో స్పష్టం చేసిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. వ్యవసాయ అనుబంధ పథకాల అమలులో ఈ పంట నమోదు ప్రామాణికం. కొవ్వూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాయుడు. నల్లజర్లలో ప్రపంచ దోమల నివారణ ర్యాలీ నిర్వహించిన ప్రభుత్వ ఆసుపత్రి. పాల్గొన్న డాక్టర్ గంగాధర్రావు. ఉపాధి హామీ పథకం పనులపై నివేదికనివ్వాలి. అధికారులను ఆదేశించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.
ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ముగిసిన స్వామివారి దివ్య పవిత్రోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.